చాలా రాశాను కాబట్టి నిజంగా దీనికి రెండు విషయాలు చెప్పాలంటే, నెంబర్ 1 ఎదురు కూర్చున్న భరణి, ఇక్కడ ఉన్న ఈ ఆకెళ్ళ ఫ్రాంక్గా చెప్పాలంటే బహిర్భావం ఇద్దరం కలిసి చాలా అల్లరి చేసాం, సినిమాలు కూడా చేసాం. మొదటి నుంచి ఇతను రాళ్ళపల్లి గారి ఇంట్లో వచ్చి తెలుసు భరణి. ఏమైనా స్పందన చెప్పమంటే ఫ్రెండ్షిప్ చెప్తున్నాం ఏంటి అంటే, 40 ఏళ్ళగా సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది అత్యంత ప్రీతిపాత్రులైన స్నేహితులు. ఇలాగ ఎవరో చెప్పారు, నా ఏమీ వేస్తూ ఒక్క రూపాయి అక్కట్లేదు ఈయనకి. ఫ్యాక్ట్, ఎవరైనా అడ్వాన్స్ నా దగ్గర ఉన్నాయి తప్ప నాకు ఎప్పుడో ₹1 ఒక్కడు కూడా ఎక్కట్లా. ఇంతవరకు నన్ను బాధ పెట్టిన వాడు ఒక్కడు లేడు ఇండస్ట్రీలో, పర్టికులర్గా రైటర్స్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ వన్. ఈ బ్రదర్స్ మామూలు కాదు, ఆ వెంకటేశ్వరరావు గారు కానీ, ఈ గోపాలకృష్ణ కానీ, ఇది 16 మంది చెప్తారు. నేను చూసిన అంశం ఏంటంటే, వీళ్ళ దగ్గర పని చేయకుండా నేను ఇండిపెండెంట్ రైటర్ అవ్వాలనుకున్నా. ఆ సత్యానంద్ గారు, జంచాల గారు మనం డైరెక్ట్గా ఇండస్ట్రీకి పిలిచారు. 16 సార్లు చెప్పుకోవడానికి రాలే. ఇక్కడికి దేవుడి దేవాళ్ళు నేను పైకి వచ్చినా కూడా వీళ్ళ దగ్గర 1 సంవత్సరంలో పనిచేస్తే బాగుండేది చాలాసార్లు అనుకున్నా. అది ఫ్యాక్ట్. ఎందుకంటే ఇండస్ట్రీకి కావాల్సింది సత్తాతో పాటు డిసిప్లిన్, ఒక కృషి, కసి, పట్టుదల. మీ యుద్ధంలో చాలాసార్లు ఓడిపోతారు కానీ గెలుస్తాననే నమ్మకం మాత్రం వదలదు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. శ్రీ చంద్రశేఖర్ ఆచార్య గారి గురించి స్పందన తెలియజేయాల్సింది. అందరికీ నమస్కారం. చంద్రశేఖర్ ఆచార్య గారు వారు మన సంస్థకి ఇదివరకు మాజీ ప్రధాన కార్యదర్శి, ఎన్నో సేవలు అందించారు. ఇందాక ఏవీలో వేసామని నేను వెంటనే పిలిచేశాను. సారీ. అందుకే కదా ఇప్పుడు ఆయన చెప్తారులేండి. అందరికీ నమస్కారం. ముందుగా నేను నాకు మొదటిసారిగా అడ్వాన్స్ తిరుపతిలో ఏవివి సత్యనారాయణ గారు ఇచ్చారు. తర్వాత అందుకు పరిచయం చేసింది ఏవిఎస్ గారు. తర్వాత సింధూరం సినిమాలు చూసి వెంకటేశ్వరరావు నేను ఫోన్ చేశాను, మీరు అద్భుతమైన నక్సలైట్ పాత్ర వేశారు, నేను మీ దగ్గరికి అసిస్టెంట్గా రావచ్చా అని అడిగాను. ఎప్పుడు వస్తామన్నారు. తెల్లారే. ఎందుకంటే అప్పటికే నేను నవలు రాస్తున్నాను, నవలు ఈ రాస్తున్నాను. అక్కడి నుంచి నేను పెద్ద ఆయన దగ్గర ఉన్నాను. ఇద్దరే ఉండేవాళ్ళం. మన గోపాలకృష్ణ గారి దగ్గర మన సుధాకరు, జందంగిపయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. అలా నేను సినిమాలోకి వచ్చాను. కానీ నాకు ఇష్టమైన సినిమా నేనేం చేయలేకపోయాను. చిన్న చిన్న సినిమాలు చేశాను. కానీ సాహిత్యంలోనే నేను ప్రయాణం చేశాను. ఒక 85 నవలు, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కృషి చేస్తే ఇవాళ బాల సాహిత్యంలో చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను. అయితే ఇప్పుడు నిందాక మా గురువుగారిని అడిగాను, మరి ఇద్దరం కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉంటుందా గురువుగారు అన్న. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక సినిమాకి పరిపూర్ణతో చేసే అవకాశం లభిస్తుంది అనుకున్నా. అలాగే సత్యానంద్ గారు, మా సోదరుడు ఆకెళ్ళ గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ నా జీవితంలో చాలా గొప్ప రోజు. ఇలాంటి అవకాశం కలిగించిన మా పెద్ద ఆయనకి, గోపాలకృష్ణ గారికి, అందరికీ. అయితే ఒక్క విషయం చెప్పాలి. ఈ ప్రయాణంలో దివాకర్ బాబు గారు అందరం కూర్చుని చెట్ల కింద కూర్చుని ఇవన్నీ వసూలు చేసి దాదాపు చెట్ల కింద కూర్చున్నాం. ఇక్కడ చిన్న ఈవీవి గారి ఇంటి పక్కన చిన్న రూమ్ ఉండేది. అక్కడి నుంచి చేసి తిరిగి మేమంతా వసూలు చేసి ఇదంతా కార్యక్రమం చేశాం. మరి ఆయన ఎందుకో వాళ్ళకి కనిపించలేదు. ఆయన కూడా వస్తే దేవుడు నాకు ఏదైనా వాట్ ఎవర్, అందుకని ఆయన కూడా వస్తే బాగుండేదో మరి అనిపించింది. ధన్యవాదాలు. నమస్తే. మాదాల రంగారావు గారి ఇంటి ఎదురుగా గుడిసి ఉండేదండి. ఆయన జీవిత గారి ఇల్లు కాదు, మాదాల రంగారావు గారి ఇంటి ఎదురుగానే మీనా అని ఒక ఆర్టిస్టు ఇల్లు, వెనకాల మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ఉండేవారు. ముందు మనం అలా
ఆ పాకలో 2 రూములు, ఒక రూమ్కి రచయితల సంఘం డబ్బులు కడితే ఒక రూమ్కి నేను కట్టుకుంటా. నా ఫస్ట్ థీసిస్ అక్కడే రాశాను, తెలుగు సినిమా కదా, ఆ పాకలో రాశారండి. యువతల రూమ్ నేను, అవతల రూము. అలాంటి రచయితల సంఘం ఇవాళ ఎలా ఉంది అనేదే మనం అంతే. శ్రీ ఎస్వి రామారావు గారు మన కల్చరల్ కమిటీ వైస్ చైర్పర్సన్, వారిని వచ్చి తమ స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. సభా సంస్కృతి సుమాన్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో వయసు రీత్యా, సినిమా వయసు రీత్యా కూడా సీనియర్. వయసు 80 సంవత్సరాలు. సినిమా 1969 ఫస్ట్ పిక్చర్. 69 అంటే 55 ఏళ్ళు. ఒక అదృష్టం ఏంటంటే సత్యానంద్ గారు వెళ్ళిపోయారేమో. సత్యానంద్ గారికి నాకు ఈ సినిమా యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయో దీనికి 3 రెట్లు బయట యాక్టివిటీస్. 15 పుస్తకాలు రాసే సినిమాల మీద ఇప్పటికీ ఒకటి రాస్తున్నా. అలాగే సత్యానంద్ గారికి ఆలోచన సుబ్బారావు అవార్డు ఇచ్చాం. మా పరుచూరి గోపాలకృష్ణ గారికి ఎన్టీఆర్ అవార్డు, కృష్ణ అవార్డు ఇచ్చాం. ఇటువంటి బయట యాక్టివిటీస్ ఈ సినీ సినిమా యాక్టివిటీస్ కంటే 5-6 రెట్లు ఎక్కువగా పెట్టుకుని అవన్నీ నాకు ఊపిరి కింద నేను భావిస్తాను. ఎవరు బిజీ ఈ రోజుకి ఇప్పుడు 85 ఏళ్ళు కావచ్చు. ఐ విల్ టేక్ స్లీప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్. పొద్దున 6:30 రాస్తాను. అంటే ఆలోచనలే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి అనే ఒక నమ్మకం నాకు. ఎవరు మైండ్ ఎప్పుడు కూడా సారవంతమైనటువంటి భూమి, దాన్ని వదిలేయకూడదు. దాని దున్నంతో సుఖాలను అద్భుతమైన ఫలితాలు ఇస్తూనే ఉంటుంది. ఇక్కడ నా జీవితం నాకు భయపడిన పాఠం. రావినేని అవార్డు, లక్ష అవార్డు అనుకున్నాను, ప్రాణ అవార్డు, సంస్కారం అనుకున్నాను, నాగేశ్వర స్వర్ణకం కూడా అనుకున్నాను. ఇవన్నీ నేనేం సాధించాను అనే దానికంటే ఇంకా ఐ ఆమ్ హోప్ఫుల్ టు గెట్ ఎనీథింగ్ మోర్ ఇన్ కెరీర్ అనే ఆశ అనేది ఇప్పుడు కూడా కనిపిస్తుంటుంది. అందరికీ ఇక్కడ ఎన్నో యువరచితులందరికీ కూడా చెప్పేది ఏంటంటే కృషితో రాష్ట్ర దుర్భిక్షం. నాకు తెలుసు నటరాజులో క్రిస్టి హౌస్లో మా గోపాలకృష్ణ గారు ఎంత కష్టపడ్డారో. వీళ్ళిద్దరూ కూడా నా 100 రికార్డు రాశారు. అంటే ఎన్ని వందల టెక్నీషియన్స్తో బాధపడ్డారు, ఎన్ని వందల నిర్మాతలతో పోరాటం చేశారు, ఎందరు దర్శకులతో పోరాటం చేశారు. ఇవన్నీ కూడా జీవిత సమరంలో విజయానికి తోడ్పడే మెట్లు అనమాట. అంచేత కృష్ణ రాష్ట్ర తెప్పించడం అంతా కూడా కష్టపడి నిన్న ఎగ్జాంపుల్ అండి. నేను రాత్రి రవీంద్ర గోపాల్ గారితో నేను చాలా సీరియస్ అయ్యాం ఈ టీవీ గురించి. అప్పుడు నాకు తర్వాత పొద్దున చూసే కనిపించింది, డైరెక్టర్ ఈజ్ ఆల్వేస్ ది గ్రేట్ దాన్ రైటర్. ఐ బిలీవ్ ఇట్. రవీంద్ర గోపాల్ గారు సభాముఖంగా మీకు చెప్తున్నా, మంచి క్రియేషన్తో ఇచ్చారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఐ వెరీ హ్యాపీ. జీవన సమరంలో ఎందరెందరో చూడబోతుంటారు. నా జీవితంలో మధురమైన మజిలీ సినీ రచయితల సంఘానికి నేను తగిన సేవ చేయడం. ధన్యవాదాలు.